జయ మా బగ్లాముఖి. అందరికీ నమస్కారం. మీ అందరి కోసం అత్యంత శక్తిగల 51 గుప్తమైన విద్యల పుస్తకం అందిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈ పుస్తకం కొరియర్ ద్వారా మీకు మీ ఇంటి అడ్రస్కి పంపడం జరుగుతుంది. ఈ శక్తివంతమైన 51 విద్యల మంత్రాలను సిద్ధి చేసుకున్న సాధకులు ఈ సృష్టిలో ఎంతటి తాంత్రికులనైనా ఓడించగలరు. షట్కర్మలు, ఇతర అన్ని రకాల ప్రయోగాలు చేయగలరు. అపారమైన ఈ మంత్ర విద్యలు పుస్తక రూపంలో పొందండి. చాలా సాధకులు మాకు కాల్ చేసి ఈ 51 మంత్ర విద్యల పుస్తకం బుక్ చేసుకోవడం జరుగుతుంది. గత 4 వీడియోలలో వీక్షకులకు 51 మంత్రాలలో 35 మంత్రాల విశిష్టత గురించి వివరించాము. ఈ వీడియోలో వీక్షకులకు మరో 5 అద్భుత మంత్రాల విశిష్టత గురించి తెలియజేస్తున్నాం. 36వ సిద్ధి మంత్రం ధూమావతి సిద్ధి శాబర మంత్రం. ఈ మంత్రం సిద్ధి పొందిన తర్వాత ధూమావతి విద్య ద్వారా శత్రువుపై మారణ ప్రయోగం, శత్రువు ముఖబంధనం, శత్రువు బుద్ధి పని చేయకుండా బుద్ధిబంధనం చేయవచ్చు. ధూమావతి ప్రయోగం ఒక్కసారి శత్రువు మీద చేసి వదిలిపడితే శత్రువు సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఈ మంత్రమును 11 రోజులలో మీరు సిద్ధి చేసుకోవాలి. 37వ మంత్రం నీల సరస్వతీదేవి సిద్ధి మంత్రం. ఈ మంత్రం సిద్ధి 11 రోజులలో మీరు చేసుకోవచ్చు. ఈ మంత్రం సిద్ధి ద్వారా సాధకులకు మేధాశక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ మంత్రం బుద్ధి బలహీనులు చదివితే అత్యంత తెలివితేటలు గల వారిలా మారిపోతారు. చదువులో మీ పిల్లలకు ఎక్కువ మార్కులు రావాలన్నా, బాగా చదవాలన్నా, భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నా ఈ మంత్రం బాగా పనిచేస్తుంది. సాధకులకు కూడా జపం చేయు సమయములో మంత్రదోషాలు కలగకుండా ఉంటుంది. చదువుకునే ప్రతి ఒక్కరికి ఈ మంత్రం ఒక వరం లాంటిది అని అనుకోవచ్చు. 38వ మంత్రం అన్నపూర్ణేశ్వరి దేవి సిద్ధి మంత్రం. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారి ఆశీర్వాదం లభించును. తద్వారా మీ ఇల్లు ఎల్లప్పుడూ ధనము, ధాన్యము, అష్ట ఐశ్వర్యాలతో కలకలలాడుతూ ఉంటుంది. మీకు మీ కుటుంబానికి ఎప్పటికీ ఆహార కొరత ఉండదు. రైతులకు ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. రైతులు పండించే పంటలలో లాభాలు కలుగుతాయి. పంటలు బాగా పండుతాయి. మీకు మీ కుటుంబ సభ్యులకి మీ తరతరాల వరకు అమ్మవారి ఆశీర్వాదం దొరకడం ద్వారా ఆహార కొరత ఎప్పుడూ ఉండదు. చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారి ఆశీర్వాదం ద్వారా. 39వ మంత్రం వీర్యస్తంభన సిద్ధి మంత్రం. ఎవరికైతే సాధన చేస్తున్న రోజులలో రాత్రిపూట వీర్యస్ఖలనం జరుగుతుందో అలాంటి వారి కోసం ఈ మంత్రం పనిచేస్తుంది. సాధన చేస్తున్న రోజులలో సాధకుడికి వీర్యస్ఖలనం జరిగితే సాధన ఆగిపోయినట్లే. మా ఉద్దేశం ప్రకారం ప్రతి సాధకుడికి ఈ మంత్ర సిద్ధి ఉండాలి. ఈ మంత్ర సిద్ధి ఉన్న సాధకులకు తొందరగా సిద్ధిలు కలుగుతాయి. ఏ శక్తి కూడా సాధకుడిని తాకలేదు. 40వ మంత్రం కామాఖ్యాదేవి సిద్ధి మంత్రం. ఈ అమ్మవారి మంత్ర సిద్ధి ద్వారా సాధకుడు చాలా అద్భుతమైన సిద్ధిలు పొందుతాడు. గొప్ప సాధకుడిలా మారుతాడు. ఈ మంత్రం సిద్ధి ద్వారా సృష్టిలో మీకు తెలిసిన పరిచయమున్న ఎవరినైనా వశం చేసుకోగలరు. ఈ మంత్ర సిద్ధి తరువాత మీరు సర్వకార్యములు చెయ్యగలరు. మీరు చేసే సాధనలు అమ్మవారి ఆశీర్వాదం ద్వారా తొందరగా సిద్ధిస్తాయి. మీలో జనాకర్షణ శక్తి పెరుగుతుంది.
సంతాన సమస్యలు మీ వంశానికి ఉండవు. ఈ రోజుకి ఈ 40వ మంత్రము వరకు ఈ వీడియోలో వివరించాము. ఈ మంత్రముతో పాటు మంత్రాలను ఎలా సిద్ధి చేసుకోవాలో అది కూడా లిఖితపూర్వకంగా మీకు పుస్తక రూపంలో లేదా వాట్సాప్లో PDF రూపంలో మీకు పంపిస్తాము. ఇతర వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. అంటే మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఇంకో విషయం, మీ అందరి కోసం సిద్ధి మంత్రాలు మరియు విద్యలు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. అందుకని కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మా కొత్త యూట్యూబ్ ఛానల్ పేరు అష్టసిద్ధి సాధనలు. ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇందులో కూడా అన్ని విధాల మంత్రాలు, మంత్ర ప్రయోగాలు, మంచి మంచి విద్యల గురించి వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ను కూడా ఆదరించండి. 51 విద్యలలో ఇతర మంత్ర విద్యల గురించి మరో వీడియోలో వివరిస్తాం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదములు. మా ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జయ మా బగలాముఖి.